అందరికీ నమస్కారం. తిరుమల ఈ పేరు వినగానే మన అందరికీ ఎంతో భక్తిభావం కలుగుతుంది. కాని ఇటీవల కాలంలో తిరుమల చుట్టూ ఎన్నో చర్చలు, వివాదాలు, ప్రచారాలు జరుగుతున్నాయి. మరి అసలు వాస్తవాలేంటి? తిరుమలలో ఏం జరుగుతోంది? ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. నిజమే కదా, వైకుంఠ ద్వార దర్శనం అనేది ప్రతి భక్తుడికీ ఒక కల. ఆ కొన్ని క్షణాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తూ ఉంటారు. అది స్వామితో మనకుండే ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఆ అనుభూతే వేరు. కానీ అదే వైకుంఠ ద్వారదర్శనం పేరు చెప్పగానే ఈ మధ్యకాలంలో చాలామంది మనసుల్లో భక్తితో పాటు ఎక్కడో ఒక మూల చిన్న భయం కూడా మొదలవుతోంది. ఎందుకని? సరే, ముందుగా భక్తులలో ఉన్న భయానికి కారణమేంటి? అదే సమయంలో వాళ్లలో ఒక కొత్త నమ్మకం, ఒక భరోసా కూడా కనిపిస్తోంది. దాని వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. మనందరికీ గుర్తుంది కదా, 2025 జాన్వరిలో జరిగిన ఆ దురదిష్టకరమైన సంఘటన. అదెంత కలచివేసిందో. ఆ తోపులాట, ప్రాణనష్టం, నిజంగా టీటీడీ నిర్వహణ మీద చాలా తీవ్రమైన విమర్శలొచ్చాయి. ఆ ఘటనతో భక్తులందరి మనసుల్లో ఒక రకమైన భయం నాటుకుపోయింది. సహజంగానే ఆ సంఘటన తర్వాత ప్రతి ఒక్కరి మదిలోనూ ఒకే ప్రశ్న: ఇక టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలని సరిగ్గా నిర్వహించగలదా? భక్తుల భద్రత మాటేంటి? ఇలాంటి సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గత 6 నెలల నుంచి ఏడాది కాలంగా తిరుమలకు వెళ్లి వస్తున్న భక్తులు మాత్రం వేరేలా మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు వింటుంటే క్షేత్రస్థాయిలో ఏదో మార్పు జరుగుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ భక్తులు ఏం చెబుతున్నారు? వాళ్లు ప్రధానంగా 3 విషయాలు గమనించారట. 1. వసతులు చాలా మెరుగుపడ్డాయట. 2. అన్నప్రసాదం నాణ్యత పెరిగిందట. ఇక 3. లడ్డూ నాణ్యత కూడా చాలా బాగుపడుతోందని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు, క్షేత్రస్థాయిలో ఒక స్పష్టమైన మార్పు వస్తోందని అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఒకవైపు టీటీడీపై జరుగుతున్న ప్రచారానికి, మరోవైపు భక్తులు స్వయంగా అనుభవిస్తున్న వాస్తవాలకు మధ్య అసలు ఎంత తేడా ఉందో పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ 2 భిన్నమైన కథనాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు స్వామివారి విగ్రహం దగ్గర శని విగ్రహం పెట్టారని, గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని, కొండపై మద్యం సీసాలు దొరికాయని ఇలా నిరంతరంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు తిరుమలకు వెళ్ళొచ్చిన భక్తులు మాత్రం వసతులు, ఆహారం, లడ్డు నాణ్యత అన్నీ మెరుగుపడ్డాయని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం? ముఖ్యంగా ఆ మధ్య తిరుమల కొండపై ఎవరో కావాలనే ఖాళీ మద్యం సీసాలు పెట్టి తిరుమల అపవిత్రమైంది అంటూ చేసిన ప్రచారం గుర్తుందా? అది చివరికి ఫేక్ అని తేలిపోయింది. ఇది జరుగుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉంది అనేదాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. సరే, ఈ మాటలు, ఆరోపణలు కాసేపు పక్కన పెడదాం. అసలు అంకెలేం చెప్తున్నాయో చూద్దాం. ఎందుకంటే నంబర్స్ డోంట్ లై కదా. ఈ చార్ట్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంది. 2023లో 6.47 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. 2024లో ఆ సంఖ్య 6.83 లక్షలకు పెరిగింది. ఇక ఈ సంవత్సరం అంటే 2025లో అయితే ఏకంగా 7.83 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అంటే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. దీని అర్థమేంటి? వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతోందనే కదా. ఇక సంతృప్తి స్థాయి విషయానికొస్తే, ఈ సంవత్సరం దర్శనం చేసుకున్న వారిలో ఏకంగా 93% మంది భక్తులు టీటీడీ సేవలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారట. ఇది చాలా పెద్ద సంఖ్య. కేవలం 7% మంది మాత్రమే అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఇక ఆదాయం చూడండి, కేవలం ఆ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే హుండీ ఆదాయం 41 కోట్ల రూపాయలకు చేరింది. భక్తుల విశ్వాసానికి, వాళ్ల భాగస్వామ్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? లడ్డూల అమ్మకాలు కూడా ఒక కొత్త రికార్డు సృష్టించాయి. ఈసారి ఏకంగా 44 లక్షల లడ్డూలు విక్రయించారట. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 10 లక్షలెక్కువ. అన్నప్రసాదం పంపిణీ కూడా 27% పెరిగింది. అంటే ఎంత ఎక్కువ మంది భక్తులొచ్చినా వారికి సేవలందించడంలో వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ గణాంకాలన్నీ స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సంఖ్యలు, మెరుగైన సేవలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని ఈ మార్పు వెనుక ఉన్న సవాళ్లేంటి? తెర వెనుక ఏం జరుగుతోంది? దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. గతంలో భక్తులు ఎక్కువగా ఫిర్యాదు చేసే 2 ప్రధాన సమస్యలుండేవి. 1. రూమ్ డిపాజిట్లు తిరిగి రావడంలో విపరీతమైన జాప్యం. 2. ఏమైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసినా స్పందన ఉండేది కాదు. కాని ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయిందట.
డిపాజిట్లు సమయానికి వెనక్కి వస్తున్నాయి, సేవలలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ఇవి చాలా చాలా కీలకమైన మార్పులు. అయితే ఇవన్నీ చూసి అంతా బాగుంది, అంతా పరిపూర్ణంగా ఉంది అననుకోవచ్చా? లేదా వ్యవస్థ ఇంకా ఏవైనా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందా? అవును, ఇక్కడే ఒక సున్నితమైన కాని చాలా ముఖ్యమైన సవాలుంది. అదేంటంటే రాజకీయ ఒత్తిడి. ఉదాహరణకి ఆ మధ్య జంగా కృష్ణమూర్తిగారి విషయం వార్తల్లో చూశాంగదా. నిబంధనలకు విరుద్ధంగా స్థలం ఇవ్వలేదని రాజీనామా చేస్తాననడం, ఇలాంటివన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి ఒత్తిడులు గనక లేకపోతే టీటీడీ ఇంకా ఎంత స్వేచ్ఛగా పూర్తిగా భక్తుల సేవ మీదే దృష్టి పెట్టగలదో కదా. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఈ మార్పును మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నిజమైన పరివర్తనేనా లేక పైపై మెరుగులేనా? ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయమేమిటంటే, టీటీడీ ఒకేసారి చాలా పెద్ద పోరాటం చేస్తుంది. ఒకవైపు ఫేక్ ప్రచారాలను తట్టుకోవాలి, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవాలి. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా భక్తుల అనుభూతిని, సేవలను మెరుగుపరుస్తోందంటే అది టీటీడీ వ్యవస్థలో ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. మరి ఈ విశ్లేషణ తర్వాత మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: టీటీడీలో వస్తున్న ఈ మార్పు శాశ్వతమైనదా లేక తాత్కాలికమా? వ్యవస్థ నిజంగా పరివర్తన చెందుతోందా? ఈ విషయంపై అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.